మక్కబీయులు రెండవ గ్రంథము 4వ అధ్యాయము. అంతియోకసు వేదహింసలు. దేవాలయ నిధులను గూర్చి అపోల్లోనియసుకు వార్త తెలిపి యూదులకు తిప్పలు తెచ్చిన సీమోను ఓనియాసును నిందింపసాగెను. హెలియోడొరసును శ్రమపెట్టి అన్ని ఇక్కట్ల పాలు గావించినది ప్రధాన యాజకుడే అని నిందలు మోపెను. ఓనియాసు దేవాలయమునకు దానములు చేసెను, తోడి యూదులను రక్షించెను. ప్రజలు ధర్మశాస్త్ర నియమములనెల్లా నిష్ఠతో పాటింపవలయునని అభిలషించెను. అట్టి వారిని సీమోను ప్రభుత్వమునకు ద్రోహము తలపెట్టిన వారినిగా చిత్రించెను. మెనస్తయసు కుమారుడును పెద్ద సిరియా రాష్ట్రపాలకుడునగు అపోల్లోనియసు సీమోను చేయు దుష్కార్యములకు చేయూతనిచ్చుచుండెను. నానాటికి సీమోను ఓనియాసు మీద వైరము పెంచుకోసాగెను. అతని అనుచరులు చాలా హత్యలకు కూడా పాల్పడిరి. ఓనియాసు పరిస్థితులు విషమించినవని గ్రహించెను కనుక అతడు రాజును చూడబోయెను. తోడి యూదుల మీద నేరము మోపవలనని కాదు కాని ప్రజలెల్లరి శ్రేయస్సును మనసులో పెట్టుకొని అతడు రాజును దర్శింపబోయెను. రాజు జోక్యము చేసుకొననైతే క్రమబద్ధమైన పరిపాలనము కొనసాగదనియు సీమోను బుద్ధి తెచ్చుకొనడనియు అతడు తలంచెను. యాసోను ప్రధాన యాజకుడై గ్రీకు సంస్కృతిని ఆదరించుట. తరువాత సెల్యూకసు రాజు చనిపోగా అంటియోకసు ఎపిఫానెసు రాజయ్యెను. ఓనియాసు తమ్ముడు యాసోను మోసముతో ప్రధాన యాజకుడయ్యెను. అతడు రాజును దర్శించి 360 వీసల వెండిని వెంటనే చెల్లింతుననియు తరువాత ఇంకను 80 వీసల వెండిని ముట్టచెప్పుదుననియు భాష చేసెను. యెరూషలేమున వ్యాయామశాలను నిర్మించుటకును యువకుల దళమును ఏర్పాటు చేయుటకును యెరూషలేము పౌరులను అంటియోకసునకు మద్దతునిచ్చు వారి బృందమున చేర్చుటకును తనకు అధికారమిచ్చినచో ఇంకను 150 వీసల వెండిని చెల్లింతునని కూడా మాట ఇచ్చెను. రాజు ఆ కార్యములనన్నిటికీ అనుమతినిచ్చెను. యాసోను ప్రధాన యాజకుడైన వెంటనే గ్రీకుల ఆచార వ్యవహారములను పాటింపుడని యూదులను ప్రోత్సహించెను. యోహాను పూర్వపు రాజులచే యూదులకు ఇప్పించిన రాయతీలనన్నిటినీ అతడు రద్దు చేయించెను. ఈ యోహాను యూపోలియసు తండ్రి. యూపోలియసు తరువాత రోమునకు వెళ్ళి అచట ప్రభుత్వముతో సఖ్య సంబంధములు కుదుర్చుకొని వచ్చెను. యాసోను యూదుల సాంప్రదాయములను కూడా రద్దు చేయించెను. ధర్మశాస్త్రములని కొత్త సాంప్రదాయములను ప్రవేశపెట్టించెను. అతడు దేవాలయమున్న కొండ చింతనే క్రీడాగారమును నిర్మించెను. యూదుల యువకులలో ఉత్తములైన వారిని గ్రీకు సాంప్రదాయానుసారముగా క్రీడలలో పాల్గొనున్నట్లు చేసెను. యాసోను పరమ దుర్మార్గుడు, దైవభక్తి కొంచెమైనను లేనివాడు, అక్రమముగా ప్రధాన యాజకుడైనవాడు. అతడి ప్రోద్బలము వలన ప్రజలు మితిమీరి గ్రీకు సాంప్రదాయములను పాటించిరి. యాజకులు కూడా ఆరాధనా కార్యక్రమమున ఆసక్తిని కోల్పోయిరి. వారు దేవాలయ సేవయందును బలులర్పించుటయందును శ్రద్ధ చూపరైరి. క్రీడాగారమున కుస్తీ పోటీలను ఆటలను ప్రారంభింపగనే ధర్మశాస్త్ర నిషేధమును కూడా లెక్క చేయక అచటికి పరిగెత్తడివారు. తమ పూర్వులు విలువతో చూచిన సాంప్రదాయములను వారు లెక్క చేయరైరి. వారికి కావలసినది గ్రీకుల మన్నన మాత్రమే. ఈ దుర్బుద్ధియే కడన వారిని నాశము చేసెను. ఎవరి జీవిత విధానమును తాము మెచ్చుకొనిరో, ఎవరి ఆచార వ్యవహారములను తామనుకరింపచూచిరో ఆ ప్రజలే వారి శత్రువులై వారిని నాశము చేసిరి. ప్రభు విధులను విడనాడుట శ్రేయోదాయకము కాదని
ఈ క్రింద వర్ణించిన సంఘటనముల నుండి అర్థము చేసుకోవచ్చును. ఒక పర్యాయము తూరు పట్టణమున 4 ఏండ్లకొకసారి జరుగు క్రీడలకు రాజు కూడా హాజరయ్యను. దుర్మార్గుడగు యాసోనును యెరూషలేమున రాజునకు మద్దతిచ్చు వారి బృందము నుండి కొందరు సభ్యులను పై క్రీడలకు ప్రతినిధులుగా పంపెను. వారు హెర్కులేసు దేవతకు బలినర్పించుటకు గాను 300 వెండి నాణెములను తీసుకొని పోయిరి. కాని ఆ సొమ్మును కొనిపోయిన వారు కూడా దానిని బలికి వినియోగించుట ఉచితము కాదని ఎంచిరి. కనుక హెర్కులెసుకు బలినర్పించుటకు ఉద్దేశించిన సొమ్మును కడన యుద్ధ నావల నిర్మాణమునకు వినియోగించిరి. అంటియోకసునకు ఘన స్వాగతము. ఐగుప్తున ఫిలోమేటరు రాజు పట్టాభిషేకము జరుగుచుండగా అంటియోకసు మెనస్తియసు కుమారుడు అపోలోనియసును ఆ ఉత్సవమునకు పంపెను. ఆ సందర్భమున అంటియోకసు ఫిలోమేటరు తన రాజకీయ సూత్రముల పట్ల ఇష్టము చూపుటలేదని గ్రహించెను. కనుక అతడు తన రాజ్యమును సురక్షితము చేసుకోగోరి యొప్పాకును అచటి నుండి యెరూషలేమునకును వెళ్ళెను. అచట యాసోను పుర ప్రజలు అతనికి బ్రహ్మాండమైన స్వాగతమును ఏర్పాటు చేసిరి. వారు దివిటీలు పట్టుకుని నినాదములు చేయుచు రాజునకు ఎదురేగి అతనిని తోడ్కొని వచ్చిరి. అటు తరువాత అంటియోకసు తన సైన్యముతో యెరూషలేము నుండి ఫినీషియా వెడలిపోయెను. మెనెలాసు ప్రధాన యాజకుడగుట. 3 ఏండ్లు గడిచిన తరువాత యాసోను రాజునొద్దకు మెనెలాసును పంపెను. ఇతడు పైని పేర్కొనిన సీమోను తమ్ముడు. రాజునొద్దకు ధనమును కొనిపోవుటకును కొన్ని ముఖ్యమైన రాజకీయ వ్యవహారములను గూర్చి రాజు నిర్ణయమును తెలుసుకొనుటకును యాసోను అతనిని పంపెను. కాని మెనెలాసు రాజును సందర్శించినప్పుడు తాను గొప్ప అధికారము కలవాని వలె నటన చేసి అతని మన్ననను చూరగొనెను. అతడు పూర్వము ప్రధాన యాజక పదవిని సంపాదించుటకు సమర్పించిన సొమ్ము కంటే 300 వీసల వెండిని అదనముగా రాజునకు చెల్లించెను. కడన రాజు తనను ప్రధాన యాజకునిగా నియమించిన పత్రమును తీసుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చెను. కాని రాజాజ్ఞ ఒక్కటి తప్ప అతనికి ఆ పదవిని అలంకరించుటకు ఎట్టి అర్హతయూ లేదు. అతడు క్రూరమైన నియంత వంటివాడు, భీకరమైన వన్యమృగము వంటివాడు. ఆ రీతిగా పూర్వము అన్నను మోసగించి ప్రధాన యాజకుడైన యాసోను ఇప్పుడు మరియొకరి మోసమునకు గురి అయి అమ్మోను దేశమునకు పారిపోయెను. ఇచ్చట మెనెలాసు ప్రధాన యాజకుడిగా కొనసాగెను. కాని రాజునకు చెల్లింతునన్న సొమ్ము చెల్లింపడయ్యను. యెరూషలేము దుర్గమునకు అధిపతి అయిన సోస్ట్రాటసు అతనిని సొమ్ము చెల్లింపుమని పీడించెను. రాజునకు ముట్టవలసిన పైకమును వసూలు చేయుట అతని పూచి. కడన సొమ్ము విషయమై రాజు వారిని ఇద్దరిని తన సమక్షమునకు పిలిపించెను. మెనెలాసు తన తమ్ముడు లూసిమాకసును తనకు బదులుగా ప్రధాన యాజకునిగా నియమించెను. సోస్ట్రాటసు సైప్రసు నుండి కూలికి వచ్చిన సైనికులకు నాయకుడైన క్రీటెసును తనకు బదులుగా దుర్గాధిపతిని చేసెను. ఓనియసు హత్య. ఈ గొడవలు ఇట్లుండగా సిలీషియా రాష్ట్రములోని తర్సూసు, మల్లూసు పట్టణములలో తిరుగుబాటు ప్రారంభమయ్యను. ఎందుకనగా రాజు ఈ నగరములను తన ఉంపుడు కట్టె ఆంతియోకిసునకు బహుమతిగా నిచ్చెను. కనుక రాజు తన ప్రధానోద్యోగులలో ఒకడైన అండ్రోనికసును దేశమునకు అధికారిగా నియమించి తాను త్వరగా ఆ నగరములను చూడబోయెను. మెనెలాసు మంచి అదును లభించినదని ఎంచి తాను దేవాలయము నుండి అపహరించిన బంగారు పరికరములలో కొన్నిటిని
అండ్రోనికసుకు బహుమతిగా ఇచ్చెను. మిగిలిన వారిని అతడు అంతకు పూర్వమే చేరువలోని పట్టణముల పౌరులకు, తూర్పు నగర వాసులకు అమ్మివేశెను. ఓనియాసు ఈ సంగతులెల్లా తెలుసుకొనెను. అతడు స్వీయ రక్షణార్థము అంటియోకియ సమీపముననున్న దాఫ్నే నగరములోని ఒక దేవలమున తలదాచుకొని అచటి నుండి మెనెలాసుపై నేరము తెచ్చెను. అందుచే మెనెలాసు ఓనియాసును హత్య చేయుమని అండ్రోనికసును రహస్యముగా పురికొల్పెను. అండ్రోనికసు ఓనియాసును కలుసుకొనెను. తన కుడి చేతిని ఓనియాసు చేతిలో పెట్టి అతనికి ఎట్టి ఆపదయు కలుగుదని భాష చేసెను. ఓనియాసు దేవాలయమును వీడుటకు వెనుకాడుచున్నను అండ్రోనికసు అతనికి నచ్చచెప్పి అతనిని మోసముతో గుడి నుండి వెలుపలికి తోడ్కొని వచ్చెను. అట్లు ఆశ్రయ స్థానము నుండి వెలుపలికి రాగానే అండ్రోనికసు ఓనియాసును అధర్మముగా హత్య చేసెను. యూదులను అన్యజాతి వారును కూడా అండ్రోనికసు చర్యను మిగుల గర్హించిరి. రాజు సిలీషియా రాష్ట్రము నుండి తిరిగి రాగానే అంటియోకియాలోని యూదులు, ఆ హత్యను అంగీకరింపని గ్రీకులు అతని వద్దకు పోయి ఓనియాసును అన్యాయముగా వధించుటను గూర్చి ఫిర్యాదు చేసిరి. అంతియోకసు ఓనియాసు హత్యను గూర్చి విని చాలా విచారించెను. ఓనియాసు వివేకమును సంయమమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ రాజు దుఃఖముతో కన్నీరు కార్చెను. అతడు అండ్రోనికసు మీద మహాకోపము తెచ్చుకొని అతని రాజవస్త్రములను చించివేశెను. అండ్రోనికసు బట్టలు ఊడదీయించి అతనిని నగరము నడివీధుల గుండా నడిపించెను. రాజాజ్ఞపై భటులు అతనిని పూర్వము తాను అపవిత్రమైన హస్తములతో ఓనియాసును హత్య చేసిన స్థలమునకే తీసుకుని వచ్చిరి. ఆ తావునని వారు ఆ హంతను కూడా మట్టుపెట్టిరి. ఆ రీతిగా ప్రభువు ఆ పాపికి తగిన శిక్ష విధించెను. లూసిమాకసు మరణము. లూసిమాకసు కూడా తన అన్న మెనెలాసు అనుమతితో దేవాలయమున అనేక మారులు దొంగతనము చేసి బంగారు పరికరములను అపహరించెను. ఈ సంగతిని తెలుసుకొని ప్రజలు అతని మీదకి గుంపులుగా వచ్చిరి. రెచ్చిపోయిన ప్రజలు తనకెట్టి విపత్తు తెచ్చిపెట్టుదురో అని భయపడి లూసిమాకసు సాయుధులైన సైనికులను 3000 మందిని జనుల మీదికి పంపెను. ఆ సైన్యమునకు ఔరానసు నాయకుడు. అతడు ప్రాయము చెల్లినవాడు, మిగుల బుద్ధిహీనుడు. అప్పటికి దేవాలయ ప్రాంగణమున గుమికూడియున్న యూదులు లూసిమాకసు తమ మీదకి దండును పంపెనని గ్రహించిరి. వారిలో కొందరు రాళ్లను, కొయ్య ముక్కలను ఏరుకొనిరి. మరికొందరు పీఠము ప్రక్కనున్న బూడిదను గుప్పిళ్లతో తీసుకొనిరి. కలవరపాటుతో ఆ వస్తువులనన్నిటినీ లూసిమాకసు మీదికిని అతని సైనికుల మీదికిని విసరిరి. ఆ గందరగోళము వలన లూసిమాకసు దండులో కొందరు చచ్చిరి, కొందరు గాయపడిరి, కొందరు పారిపోయిరి. దేవాలయమున దొంగతనము చేసిన లూసిమాకసును కూడా ప్రజలు కోసాగారము చేరువలోని వధించిరి. మెనెలాసు శిక్షను తప్పించుకొనుట. పై సంఘటనమునకు గాను యూదులు మెనెలాసు మీద నేరము తెచ్చిరి. అంతలో రాజు తూరు పట్టణమును దర్శింపరాగా యెరూషలేములోని పెద్దలు 3 దూతలను అచ్చటికి పంపి మెనెలాసు నేరమును రుజువు చేయించిరి. మెనెలాసు తనకు ఓటమి తప్పదని గ్రహించి డోరుమేనసు కుమారుడైన టోలమీని ఆశ్రయించెను. అతనికి పెద్ద మొత్తము లంచము చెల్లించి రాజుచే తనకు అనుకూలముగా తీర్పు చెప్పింపుమని ప్రార్థించెను. టోలమీ మనము వెలుపలికి వెళ్ళి కొంచెము స్వచ్ఛమైన గాలి పీల్చుకొని వత్తుమని నెపము పెట్టి రాజును కార్యాలయము నుండి బయటి వసారాలోనికి తీసుకొని వచ్చెను. అచట అతడు
మెనలాసును నిర్దోషునిగా ప్రకటించి విడుదల చేయింపుమని రాజును వేడుకొనెను. కనుక రాజు పై తప్పుడు పనులకు కారకుడు మెనలాసును విడుదల చేయించెను. అతడి మీద అభియోగము తెచ్చిన దురదృష్టవంతులు ముగ్గురికిని మరణశిక్షను విధించెను. మహా క్రూరులైన సిదియనులు సైతము వారిని నిర్దోషులనుగా గణించియుండెడివారే. ఆ ముగ్గురును యెరూషలేము పక్షమునను ఆ నగర పౌరుల పక్షమునను దొంగలింపబడిన ఉపకరణముల పక్షమునను వాదించిరి. కాని వారు అన్యాయముగను శీఘ్రముగను శిక్షను అనుభవించిరి. తూరు పౌరులు ఈ తీర్పును అసహ్యించుకొనిరి. వారు చనిపోయిన దూతలను ఆదరపూర్వకముగా పాతిపెట్టి వారి ఎడల తమకు గల గౌరవమును వ్యక్తము చేసిరి. అధికారంలో ఉన్న వారి ధనదాహము వలన మెనలాసు ప్రధాన యాజకుడిగా కొనసాగెను. అతని దుష్కార్యము రోజు రోజునకు పెరిగిపోగా తన వారికి తాను ప్రబల శత్రువుగా పరిణమించెను. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 47వ అధ్యాయము. సమూవేలు తరువాత నాతాను వచ్చెను. అతడు దావీదు కాలమున ప్రవక్తగా నుండెను. దావీదు సమాధాన బలిలో క్రొవ్వువలే ఇశ్రాయేలీయుల నుండి దావీదు ప్రత్యేకింపబడెను. అతడు మేకపిల్లలతో ఆడినట్లు సింహములతో పోరాడెను. గొర్రె పిల్లలతో ఆడినట్లు ఎలుగు బంట్లతో తలపడెను. బాలుడుగా ఉన్నప్పుడే రాక్షసాకారుడైన ఫిలిస్తీయుని చంపి తన ప్రజల అవమానమును బాపెను. ఒడిసెలతో రాయి విసిరి గొల్యాతు గర్వమణచెను. దావీదు మహోన్నతుడైన ప్రభువుని ప్రార్థింపగా ఆయన బలమును దయచేసెను. కనుక ఆ రాజు మహావీరుని చంపి తన ప్రజల శక్తిని విశదము చేసెను. ప్రజలతడు 10,000 మందిని చంపెనని కొనియాడిరి. మరియు అతడు కిరీటమును స్వీకరింపగా ప్రభువు ఎన్నికకు నోచుకొనిన వాడని అతనిని స్తుతించిరి. అతడు చుట్టుపట్లనున్న శత్రువులనెల్లా హతమార్చెను. విరోధులైన ఫిలిస్తీయుల పీచమణచగా నేటి వరకు వారు మరలా తల ఎత్తరైరి. అతడు తాను చేయు పనులన్నిటను కృతజ్ఞతాభావముతో పవిత్రుడును మహోన్నతుడునైన ప్రభువును స్తుతించెను. తన సృష్టికర్తయైన ప్రభువును ప్రేమించుచు పూర్ణ హృదయముతో అతనిని కీర్తనలతో నుతించెను. పీఠమునెదుట గాయకులను నిలిపి వారిచే మధురమైన గీతములు పాడించెను. ఏడాది పొడుగునా పండుగలను నెల్కొల్పి వానిని వైభవోపేతముగా జరిపించెను. దినమంతయు దేవాలయము ప్రభునామస్తుతితో ప్రతిధ్వనించునట్లు చేసెను. ప్రభువు దావీదు తప్పిదమును మన్నించి అతని రాజ్యాధికారమును సుస్థిరము చేసెను. అతనితో రాజ్య సంబంధమైన నిబంధనము చేసుకొని అతని రాజ్యము నిత్య వైభవముగా కొనసాగునట్లు చేసెను. సొలొమోను దావీదు తర్వాత విజ్ఞానవేత్త అయిన అతని పుత్రుడు రాజయ్యెను. తండ్రి సమస్తము సిద్ధము చేసి ఇయ్యగా అతడు సురక్షితముగా జీవించెను. సొలొమోను కాలమున యుద్ధములు లేవు. అతని రాజ్యపు టెల్లలందెల్లా శాంతి నెలకొనెను. కనుకతడు ప్రభువు పేరిట శాశ్వతమైన మందిరమును నిర్మించెను. సొలొమోను యువకుడివిగా ఉన్నప్పుడు నీవెంతటి విజ్ఞానివి, నీ హృదయము వివేకముతో నదివలె నిండియుండెను గదా. నీ ప్రభావము ప్రపంచమంతటా వ్యాపించినది. నీ సామెతలు పొడుపు కథలు ఎల్లెడలా వినిపించినవి. నీ పేరు దూర ప్రాంత ద్వీపములకు కూడా ప్రాకియున్నది. శాంతిని నెలకొల్పినందుకు ప్రజలు నిన్ను ప్రేమించిరి. నీ గేయములు, సామెతలు, ఉపమానములు, సూక్తులు విని లోకములోని జాతులెల్లా విస్తుపోయినవి.
ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు పేరు మీదుగా నీవు బంగారమును తగరము వలె స్వీకరించితివి, వెండిని సీసము వలె కూడబెట్టితివి. కాని నీవు నీ శరీరమును వనితలకు అప్పగించితివి. నీవు వారికి దాసుడవైతివి. నీ కీర్తిని కళంకితమొనర్చుకొంటివి. నీ వంశజులకు కూడా మచ్చ తెచ్చితివి. నీ వలన నీ అనుయాయులు దైవశాపములకు గురి అయిరి. నీ మూర్ఖత్వమునకు గాను వారు విచారమున మునిగిరి. నీ రాజ్యము 2 ముక్కలుగా చీలిపోయెను. ఎఫ్రాయిము మండలమున శత్రురాజ్యం ఏర్పడెను. కాని ప్రభువు తన కృపను విడనాడడు, తన ప్రమాణములను వమ్ము చేయడు. ఆయన తాను ఎన్నుకొనిన భక్తుని సంతతిని నాశనము చేయడు. తాను ప్రేమించిన సేవకుని అనుయాయులను రూపుమాపడు. కనుక ఆయన యాకోబునకు శేషజనమును మిగిల్చెను, దావీదునకు వంశాంకురమును వదిలిపెట్టెను. రెహాబాము, యెరోబాము. సొలొమోను తన పితరులను కలుసుకొనగా అతడి కుమారులలో ఒకడు రాజయ్యెను. రెహాబాము మందబుద్ధి గలవాడు, అందరిలోనూ మూర్ఖుడు. అతడి పరిపాలన పద్ధతి నచ్చక ప్రజలు తిరుగబడిరి. అటు తరువాత నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలీయులచే పాపము చేయించెను. ఎఫ్రాయిము తెగవారిని దుర్మార్గమున నడిపించెను. ఆ ప్రజల పాపములు పెచ్చు పెరిగిపోగా వారు స్వీయ దేశము నుండి బహిష్కృతులైరి. ఆ జనులు చేయని దుష్కార్యము లేదు కనుక ప్రభువు వారిని దండించెను. 48వ అధ్యాయము. ఏలియా, ఎలీషా. అటు పిమ్మట ఏలియా నిప్పు మంటవలే పొడచూపెను. అతని పలుకులు దివిటి వలె నుండెను. అతడు కరవును కలిగించెను. అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేసెను. 3 మారులు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైనా చేయగలరా? ప్రభువు పేరు మీదుగా నీవు చచ్చిన శవమును బ్రతికించితివి. పాతాళము నుండి అతనిని వెలుపలికి కొనివచ్చితివి. నీవు రాజులను సుప్రసిద్ధులను మంచము పట్టించితివి. వారిని వ్యాధిగ్రస్తులను కావించి మరణము పాలు చేసితివి. సీనాయి కొండ మీద నీవు ప్రభువు మందలింపులను ఆలించితివి. ఆయన శత్రువులను శిక్షించునని చెప్పిన మాటలను వింటివి. ఆ శిక్షను నిర్వహించుటకు రాజులను అభిషేకించితివి. నీ అనుయాయులుగా ప్రవక్తలను అభిషేకించితివి. దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో, నిప్పు గుర్రములు లాగిడి రథమున స్వర్గమునకు గొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసెదవనియు, దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చెదవనియు, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చెదవనియు, ఇశ్రాయేలు తెగలను ఉద్ధరించెదవనియు లేఖనములు నుడువుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారును ప్రేమతో జీవించి చనిపోవు వారును ధన్యులు. మనము కూడా జీవనము పొందుదుము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంత కాలము ఏ రాజును అతనిని భయపెట్టజాలడయ్యెను. ఎవరునతనిని లొంగదీసి కొనజాలరైరి. ఎట్టి కార్యమునతనికి కష్టం అనిపింపలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతము చేసెను. జీవించి ఉన్నప్పుడు అతడు
అద్భుతములు చేసెను. చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను. అవిశ్వాసము శిక్ష. ఇన్ని కార్యములు జరిగినను ప్రజలు పశ్చాత్తాపపడలేదు, తమ పాపములను విడనాడలేదు. కనుక శత్రువులు వారిని సొంత దేశము నుండి గెంటివేసి నేల నాలుగు మూలల చెల్లాచెదురు చేసిరి. కనుక వారు స్వీయ దేశమున కొద్దిమంది మాత్రమే మిగిలిరి. ఆ కొద్దిమందిని దావీదు వంశజులు పరిపాలించిరి. ఆ ప్రజలలో కొందరు దేవునికి ప్రీతి కలిగించు కార్యములు చేసిరి, ఇతరులు పాపము మూటగట్టుకొనిరి. హిజ్కియా, యెషయా, యోషీయా. హిజ్కియా నగరమును సురక్షితము చేసి నీటిని సరఫరా చేయించెను. ఇనుప పనిముట్లతో కొండలో సొరంగము తొలిపించి నీటిని నిల్వ చేయుటకు చిన్న చెరువులను నిర్మించెను. అతని పరిపాలనా కాలమున సెన్హెరీబు పట్టణము మీదికి ఎత్తివచ్చి తన ప్రధాన ఉద్యోగిని పంపించెను. ఆ ఉద్యోగి యెరూషలేమును సవాలు చేసి పొగరుబోతుతనముతో డంభములు పలికెను. ప్రజలు ధైర్యమును కోల్పోయి భయకంపితులై ప్రసవ వేదనను అనుభవించు స్త్రీ వలె వేదన పడిరి. కాని వారు చేతులెత్తి కరుణాళుడైన దేవుని ప్రార్థించిరి. పవిత్రుడైన ప్రభువు స్వర్గము నుండి సత్వరమై వారి మొరను ఆలించెను. వారిని కాపాడుటకుగాను యెషయాను పంపెను. ప్రభువు అస్సిరీయుల సైన్యమును శిక్షించెను. అతని దూత వారిని సర్వనాశనము చేసెను. హిజ్కియా ప్రభువునకు ప్రీతిగొల్పు కార్యములు చేసెను. తన వంశకర్త అయిన దావీదు మార్గమున నడచెను. ప్రవక్త యెషయా ఆ రాజునట్లు నడువ ఆజ్ఞాపించెను. ఆ మహాప్రవక్త చూచిన దర్శనములు సత్యములు. ఆ ప్రవక్త సూర్యుని వెనుకకు పంపెను. రాజు ఆయుస్సును పొడిగించెను. అతడు దివ్య దృష్టితో భవిష్యత్తు సంఘటనములను గాంచి యెరూషలేమున దుఃఖితులై ఉన్న వారిని ఓదార్చెను. అతడు యుగాంతమునకు ముందు జరగబోవు సంగతులెరిగించెను. అంతవరకును జరుగక నిగూఢముగా ఉన్న కార్యములను తెలియచేసెను. 49వ అధ్యాయము. యోషీయా పేరు నేర్పుతో తయారు చేసిన సాంబ్రాణి నుండి వెలువడు పొగవలే కమ్మగా నుండును. తేనె వలె తీయగా నుండును. ద్రాక్షాసారయపు విందునందరి సంగీతము వలె మధురముగా నుండును. అతడు దీక్షతో కృషి చేసి ప్రజల బుద్ధులు మార్చెను. ఘోరాచారమైన విగ్రహారాధనమును రూపుమాపెను. ప్రభువునకు నమ్మదగిన బంటయి విశ్వాసము లేశమైనా లేని రోజులలో భక్తిని పెంపొందించెను. చివరి రాజులు ప్రవక్తలు. దావీదు, హిజ్కియా, యోషియా తప్ప మిగిలిన రాజులెల్లరును ఘోర పాపములు చేసిరి. మహోన్నతుని ధర్మశాస్త్రమును అశ్రద్ధ చేసిరి. కనుకనే ఆ రాజులెల్లరూ అంతరించిరి. ఆ రాజులు అన్యజాతులకు లొంగిపోగా వారి కీర్తి ప్రతిష్టలు వమ్మైపోయెను. అన్యులు పవిత్ర నగరమును తగులబెట్టగా వీధులు నిర్మానుష్యమయ్యెను. ఈ సంఘటనను ఇర్మియా ముందే ప్రవచించెను. ప్రభువు ఇర్మియాను మాతృగర్భము నుండియే ప్రవక్తగా ఎన్నుకొనినను ప్రజలు అతనిని హింసించిరి. పెరికివేయుటకు, నాశము చేయుటకు, నిర్మూలించుటకును, పునర్నిర్మించుటకు, నాటుటకు కూడా ప్రభువు అతనిని నియమించెను. దేవదూతలతో కూడిన రథము మీద నెలకొనియున్న ప్రభువు మహిమను యెహెజ్కేలు దర్శనమున వీక్షించెను. ప్రభువు తన శత్రువులను వడగండ్ల వానకు అప్పగించెను. కాని రుజుమార్గమున నడుచువారికి మేలు చేసెను. 12 ప్రవక్తల అస్థికలు నూతన జీవముతో లేచునుగాక. వారు ఇశ్రాయేలీయులను
ఉత్సాహపరిచిరి, నమ్మకమును విశ్వాసమును పుట్టించి జనులను కాపాడిరి. సెరుబ్బాబెలు, యెహోషువ, నెహెమ్యా. సెరుబ్బాబెలును ఎట్లు సన్నుతింపగలము? అతడు ప్రభువు కుడి హస్తమున నొప్పు ముద్రాంగుళీకము వంటివాడు. యెహోసాదాకు పుత్రుడు యెహోషువయును అట్టివాడే. వారు ప్రభువు పవిత్ర మందిరమును పునర్నిర్మించిరి. అది శాశ్వతమైన కీర్తికి నోచుకొనిన ఆలయము. నెహెమ్యా పేరు కూడా గొప్పదే. అతడు శిథిలమైపోయిన నగర ప్రాకారములు పునర్నిర్మించెను, ద్వారములు నిర్మించి వానికి గడెలు పెట్టించెను. నాశమైపోయిన మన గృహములను కూడా మరల కట్టించెను. పితరులు. ఈ భూమి మీద సృజింపబడిన వారిలో హనోకుతో సమానమైన వాడు లేడు. ప్రభువు అతనిని నేల మీది నుండి కొనిపోయెను. లోకములో జన్మించిన వారిలో యోసేపు వంటివాడు లేడు. అతడు తన సోదరులకు నాయకుడు, తన ప్రజలకు ఆదరువు. అతని అస్తులకు కూడా కీర్తి అబ్బెను. షేము, సేతు కీర్తిని పొందిరి, కాని ఆదాము కీర్తి ఏ నరునికిని అబ్బలేదు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. కుమారా, తేనెను భుజింపుము, అది తీయగా ఉండును. మధుకోశము నుండి చిమ్ము తేనె నాలుకకు రుచించినట్లే విజ్ఞానమును హృదయమునకు ఇంపుగా ఉండును. దానిని బడయుదువేని నీ భవిష్యత్తు బంగారు బాట అగును. సజ్జనుని ఇల్లు దోచుకొనుటకై పొంచియుండు దుర్మార్గుని వలె నీవు ప్రవర్తింపవలదు. మంచివాడెన్నిసార్లు పడినా మరల పైకి లేచును, కాని దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశనమగును.